ఆయనేమీ సినిమా హీరో కాదు, సెలబ్రిటీ అంతకన్నా కాదు. కేవలం ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఆ తీర ప్రాంత వాసులు వారి మనసులో గూడు కట్టుకున్న అభిమానాన్ని, ఆదరణని వారి నృత్యాలు, మంగళహారతుల మధ్య చాటుకున్నారు. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నియోజకవర్గంలోని రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ కొత్త సత్రం, పెదరాముడిపాలెం, చినరాముడిపాలెం, కరేటివారిపాలెం, తుమ్మలపెంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సంపాదన కోసం రాజకీయాలకు రాలేదని, ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో తన జీవితాన్ని ప్రారంభించారన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించే వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే తనను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగాను, నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపేట సర్పంచ్ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ సనిబైన ప్రసాద్ యాదవ్, జెడ్పీటీసీ జంపాని రాఘవులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమరి రాజు, జేసీఎస్ కన్వీనర్ శ్రీనివాసులు, అలహరి చిట్టిబాబు, మాజీ జెడ్పీటీసీ కందుల శ్రీనివాసులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మీ బిడ్డవి చదువుకునే దానికి జగనన్న ఏ విధంగా చేస్తున్నాడో కూడా ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా ఈ గ్రామంలో మీకు సంబంధించి వాటర్ లైన్ వేయించడం జరిగింది, రోడ్స్ వేయించడం జరిగింది. అదేవిధంగా మేమంతా కూడా కోరుకునేది ఈ గ్రామం ఎక్కువగా కూడా ఆకుకూర వేసి జీవనాధారం చేస్తూ ఉంటారు. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం.
అదేవిధంగా మీకు ఏ సమస్యను కూడా తప్పకుండా ఈ గడ్డిపాలెంలో మీకు తీర్చేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి కంచుకోట కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్యను కూడా తప్పకుండా మేమంతా కూడా బాగా కష్టపడి జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి తెచ్చుకునే దాంట్లో ప్రథమ పాత్ర పోషించాలని మా అక్క చెయ్యమ్మకు అన్నదమ్మకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో పెద్దగా గౌరవనీయులు విజయసాయన గారు మనకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. విజయసాయనని మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో 2014, 19 2 ఎలక్షన్స్ లో కూడా నన్ను గెలిపించడం జరిగింది. మళ్ళా మూడోసారి హ్యాట్రిక్ గా జగనన్న ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా మంచి మెజార్టీతో నన్ను కూడా గెలిపించి జగనన్నకి కానుకగా ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో తప్పకుండా మేము ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ సహాయ తీసుకుంటాం.